ఒక అడవి తెగకి సంబంధించిన వేటగాళ్లు వారి తెగ కోసం వేటకి వెళ్తారు. ఇతను ఈ తెగకి లీడర్. ఈ అబ్బాయి లీడర్ కొడుకు. తనకి ఇదే మొదటిసారి వేటకు రావడం. భయంగా ఉన్నా కూడా వాళ్ళ నాన్న తోడు ఉన్నాడనే ధైర్యంతో వేటకి వచ్చాడు. దూరంగా ఒక అడవి దున్నల గుంపు వీళ్ళ టార్గెట్ దాడి చేయడానికి సమయం వచ్చింది. అందరూ ఒక్కసారిగా అడవి దున్నల వైపు అరుస్తూ వెళ్లారు. అడవి దున్నలు వేగంగా వారి వైపు వస్తున్నాయి. అందరూ వారి చేతిలో ఉన్న బరిసెలని విసిరి దున్నలకి అడ్డుగా వేశారు. అడవి దున్నలు దారి మార్చాయి. అక్కడ ఇంకో దారి లేదు. చాలా ఎత్తైన కొండ అది. ఒక్కోటి పైనుండి పడటం మొదలయ్యాయి. అందులో ఒక అడవి దున్న మాత్రం అతని కొడుకు వైపు రావడం జరిగింది. అతను తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అతన్ని ఆ దున్న దాడి చేస్తుంది. అతను కింద పడతాడు. దున్న మళ్ళీ అతని వైపు రావడం స్టార్ట్ చేసింది. ఈసారి అతని దుస్తులకి దున్న కొమ్ములు ఇరుక్కుని బయటికి రాలేదు. అతని తండ్రి భయంతో బరిసెని దున్నపైకి వేస్తాడు. అప్పుడు అది ఆగి అతన్ని కొండ కిందకి విసురుతుంది. అక్కడ అందరూ చూడడానికి పరిగెడతారు. అతను ఒక రాయి సహాయంతో అక్కడ వేలాడతాడు. అతని నాన్న చూస్తుండగానే అతను జారిపోతాడు. కొన్ని రాళ్ళకి బలంగా కొట్టుకుని అక్కడ వాలుగా ఉన్న ప్రాంతంలో పడతాడు. అతని తండ్రి కూడా దూకడానికి చూస్తాడు. కానీ అక్కడ ఉన్న వారంతా మేము నిన్ను కూడా పోగొట్టుకోలేం. దయచేసి మన కోసం మన కుటుంబాలకు ఇప్పుడు ఆహారం అవసరం అని చెబుతారు. అక్కడే రాత్రి వరకు అతని తండ్రి ఉంటాడు. ఇక బాధపడకు, అతనికి వీడ్కోలు చెప్పేసి వచ్చేయి అని అందరూ అంటారు. అతను అలాగే అని ఒప్పుకొని కొడుకుకి వారి సంప్రదాయంలో లాగా వీడ్కోలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అతను చనిపోయాడు అని ఒక రాబందు అతని నోటిఫై కొరుకుతోంది. ఇంతలో అతనికి మెలకువ వచ్చింది. కిందకి చూశాడు. సుమారు 300 అడుగుల పైన ఉన్నాడు. అతని కాలు బెనికి అడుగులు వేయనీయడం లేదు. అయినా అతను దిగడానికి ట్రై చేశాడు. కానీ పట్టు తప్పుతుంది. మెల్లగా వెళ్ళసాగాడు. కానీ అక్కడ ఇక వెళ్ళడానికి అతని వల్ల కావడం లేదు. అప్పుడే పట్టుకుని ఉండిపోయాడు. సడన్ గా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద వర్షం కుండపోతగా పడుతుంది. అతనిపై బురద నీరు పడుతున్నాయి. కిందకి చూశాడు. వర్షపు నీరు వేగంగా పెడుతున్నాయి. కొద్దిసేపు ఓపిక పట్టి దూకేశాడు. చివరికి బ్రతికాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.